అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం మే మాసము 21వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము యెహోవా ఈరే. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనమందు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ప్రతి ఉదయమున మనము లేచుచున్నప్పుడు ప్రభువును ప్రేమతో తేరిచూచి యెహోవా ఈరే అని చెప్పవలెను. మీ హృదయాంతరంగమునందు యెహోవా ఈరే అను పదము ధ్వనించుచూనే ఉండవలెను. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును, యెహోవా బాధ్యత వహించును అనుట అర్థమునై ఉన్నది. యెహోవా ఎప్పుడు బాధ్యత వహించును? అవును, మన యొక్క భారములను చింతలను ఆయనపై మోపుచున్నప్పుడే ఆయన బాధ్యత వహించును. మన యొక్క భారములను మనమే భరించినట్లయితే యెహోవా వలన ఏమి చేయగలడు? అందుచేతనే దావీదు చెప్పుచున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనం. అపోస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రభువును మనము 1000 కోట్ల సార్లు నమ్మవచ్చును. ఆయన వద్ద అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాటుకు శక్తి గలవాడని రూఢిగా నమ్మవచ్చును. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నా యొక్క అప్పుల సమస్యను ఎలాగూ తీర్చేదును అని కలత చెందుచున్నారా? యెహోవా ఈరే అని చెప్పవలెను. నా బిడ్డలకు వివాహ కార్యములు సమకూర్చబడలేదే అని పరితపించుచున్నారా? యెహోవా ఈరే అని చెప్పవలెను. వ్యాపారం నందు కష్ట నష్టములు ఏర్పడుచున్నట్లు గ్రహించుచున్నారా? యెహోవా ఈరే అని చెప్పవలెను. యెహోవా చూచుకొనును, బాధ్యత వహించును. బలి అర్పించుటకు గొర్రెపిల్ల లేదే అని ఇస్సాకు కలత చెందినప్పుడు అబ్రహాము చెప్పిన మాట, దేవుడు తమకు దహన బలికి కావలసిన గొర్రెపిల్లను చూచుకును అనుటే ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనం. అలాగునే పొదయందు తన కొమ్ములతో చిక్కుకొని ఉన్న ఒక గొర్రె పోతును అబ్రహాము చూచి తన కుమారునికి బదులుగా దహనబలిగా అర్పించెను. ప్రభు బలికి కావలసిన గొర్రె పిల్లను బాధ్యత వహించను కదా. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం. నేడు మీకు ఎట్టి సమస్య ఉండినను ప్రభువును స్తుతించేటువంటి స్తుతితో యెహోవా ఈరే అని బేరించుడి. సాతాను ఆ సంగతిని విని సిగ్గుపడవలెను, ప్రభు ఆ సంగతిని విని సంతోషించవలెను. యెహోవా మీ పక్షమున సమస్యను చేసి ముగించువాడు. సింహపు గృహలో పడవేయవలసిన పరిస్థితి వచ్చుచున్నదా? యెహోవా ఈరే అని చెప్పవలెను. సింహముల యొక్క నోళ్లను బంధించి మీకు జయమును ఇచ్చుటకు మన దేవుడు యూదా గోత్రపు రాజ్య సింహమై ఉన్నాడు. అగ్నిగుండము 7 వేడి చెయ్యబడుచున్నదా? యెహోవా ఈరే అని చెప్పవలెను. దేవుని కుమారుడు అట్టి గుండమునందు మీ వద్దకు దిగివచ్చి సంచరించును. దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తును గూర్చిన కలవరము, భయము మీకు వచ్చుచున్నదా? శోధనపై శోధనలు మిమ్ములను దాడి చేయుచున్నదా? యెహోవా ఈరే అని చెప్పవలెను. మీ యొక్క భవిష్యత్తును తన యొక్క హస్తమునందు ఉంచుకొని ఉన్న ప్రభు మీరు తలంచు వాటి కంటేను ప్రార్థించు వాటి కంటేను మిగులు అత్యధికముగా మిమ్ములను ఆశీర్వదించుటకు శక్తి గలవాడు. నేటి ధ్యానమునకై యెహోవా మీ పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా కృప నిత్యము ఉండును. 138వ కీర్తన 8వ వచనము. నేటి ధ్యానమునకై ఉదయము 2వ దినవృత్తాంతము 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 12వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.